పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక 7వ వచనం చదవమ్మా. 7వ వచనం. చిన్నపిల్లారా, ఎవన్ని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. ఈ వచనములో చిన్నపిల్లారనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఏముంది? చిన్నపిల్లలారా. చిన్నపిల్లారా అంటే విశ్వాసులారా, దేవుని బిడలారా అని అర్థం. మరి ఇక్కడ యోహాను ఏం చెప్తున్నా అంటే, చిన్నపిల్లారా, ఎవన్ని మిమ్మును మోసపరచనీయకుడి అని చెప్తున్నాడు. గమనించండి, మనము మరి కొందరి ద్వారా మోసపరచబడి దేవునికి అవిధేయులంగా చేయబడే అవకాశం ఉంది. కాబట్టి మన జీవితంలో ఎవరు మనల్ని మోసపరచుకున్నట్లుగా జాగ్రత్త పడాలి. మనము మోసపరచబడకూడదు. చిన్నపిల్లారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో మోసపోయిన వారు, మోసపరచబడిన వారు ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూస్తే, గిబియోనీలు ఏం చేశారంటే, మరి యెహోషువను ఇశ్రాయేలీయుల్ని మోసం చేస్తా వచ్చారు. గమనించండి, గిబియోనీయులు ఇశ్రాయేలీయుల్ని ఏం చేశారు? మోసం చేస్తా వచ్చారు. అంటే గిబియోనీయుల చేత యెహోషువ ఇశ్రాయేలీయులు మోసపరచబడ్డారు. మనం గమనించవచ్చు, ఇశ్రాయేలీయులు కనాను దేశానికి చేరారు. యెహోషువ నాయకత్వంలో మరి కొన్ని పట్టణాలను జయించారు. వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే, మరి ఆ పట్టణంలో ఉన్న జనులందరినీ ఏం చేయాలంటే నిర్మూలన చేయాలి. ఎందుకంటే వారు దేవునికి వ్యతిరేకంగా బహుఘోరమైన పాపాలు చేస్తూ వచ్చారు. వారికి అవకాశం ఇచ్చినా కూడా వారు మారలేదు. కాబట్టి దేవుడు అంతగా వారిని శిక్షిస్తూ వచ్చాడు. వారందరినీ మరి పూర్తిగా నిర్మూలన చేయాలి. అదే దేవుని యొక్క ఆజ్ఞ. బహుదూరంగా ఉన్నవారు ఎవరైనా వచ్చి ఇశ్రాయేలుతో సమాధాన పడితే మరి ఇశ్రాయేలు వారితో నిబంధన చేయొచ్చు. అయితే ఇక్కడ సమీపంలో ఉన్న వారితో నిబంధన చేసుకోకూడదు. వారిని బ్రతకనీయకుండా వారిని ఏం చేయాలి? చంపేసేయాలి. ఈ గిబియోనీయులు ఏం చేశారంటే, ఆ దగ్గరలో ఉన్నవారే వాళ్ళు. కానీ మరి వారిలో కొంతమంది యెహోషువ దగ్గరికి, ఇశ్రాయేలు దగ్గరికి వచ్చారు. బహుదూరం నుండి మరి వచ్చినట్లుగా వాళ్ళు వేషం వేసుకున్నారనమాట. ఆ అధ్యాయంలో మనం చూస్తే వారు వచ్చిన విధానము మనకు తెలియజేయబడుతుంది. వాళ్ళు వచ్చి అబద్ధాలు చెప్పారు. చెప్పేసరికి మరి యెహోషువ అడిగాడు. వారు మరి అబద్ధాలు చెప్తా వచ్చారు. ఇశ్రాయేలీయుల్లో కొంతమంది ఏం చేశారంటే, యెహోవా సెలవు పొందకుండానే వారి యొక్క ఆహారములు కొంత పుచ్చుకున్నారు. అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, వారితో మిమ్మల్ని చంపమని చెప్పి నిబంధన చేస్తా వచ్చాడు. ఆ తర్వాత చూస్తే 3 దినాలకు తెలిసింది. ఏమని? వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, దగ్గర వాళ్ళే అని. అప్పుడు యెహోషువ అంటూ వచ్చాడు, మీరెందుకు మమ్మల్ని మోసం చేశారు అని. చూడండి, ఇక్కడ గిబియోనుల చేత ఇశ్రాయేలు ఏం చేయబడ్డారు? మోసపరచబడ్డారు. మోసపరచబడి వాళ్ళు అవిధేయులైపోయారు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంది? ఆ సమీపంలో ఉన్న వారందరినీ వారితో నిబంధన చేయకుండా వారిని చంపాలి. కానీ ఇప్పుడు వారితో నిబంధన చేసుకుని ఇక వారిని నిర్మూలన చేయకుండా ఉంచాల్సి వచ్చిందనమాట. ఎందుకు ఆ విధంగా చేయడం ద్వారా చేశారంటే, వారు ఏం చేశారంటే అవిధేయులుగా చేయబడ్డారు. ఇశ్రాయేలు ఏమయ్యారు? అవిధేయులయ్యారు. వారు నిర్మూలన చేయకుండా ఉండడం అనేది అవిధేయత. ఇక్కడ మోసపరచబడి వీళ్ళు ఏమయ్యారంటే అవిధేయులు అయిపోయారు దేవునికి. చూడండి, మనుషులు కొన్ని సార్లు మనల్ని సునాయాసంగా మోసం చేసి మనల్ని అవిధేయులుగా చేస్తారు.
దేవుని యొక్క వాక్యానికి, దేవునికి అవిధేయులుగా మనం చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాలి. మరి ఇక్కడ వాళ్ళు మోసపరచబడి అవిధేయులుగా చేయబడకుండా ఉండాలి అంటే ఏం చేసి ఉండాల్సింది? గమనించండి. వాళ్ళు వా గిబియోను తీసుకొచ్చిన ఆహారం ఏదైతే ఉందో దాన్ని యెహోవా సెలవు నొందకుండా తిన్నారు. తినే ముందు ఏం చేసి ఉండాల్సింది? వాళ్ళు ప్రార్థన చేసుకుని ఉండాల్సింది. ఆ తర్వాత యెహోషువ వారితో నిబంధన చేశాడు. నిబంధన చేయకముందు ఏం చేసి ఉండాల్సింది? ప్రార్థన చేయాల్సింది. ప్రభువా, మరి వాళ్ళు రాగానే, వాళ్ళు ఆ మాటలు చెప్పగానే ఇశ్రాయేలు, యెహోషువ అందరూ ఏం చేయాల్సిందంటే ప్రార్థన చేయవలసింది. ప్రభువా, వీళ్ళు వచ్చారు, బహు దూరం నుంచి వచ్చారని చెప్తున్నారు, మరి వీళ్ళతో నిబంధన చేయాలా వద్దా? వీళ్ళు తీసుకొచ్చిన ఆహారము మరి మేము తినొచ్చా తినకూడదా అని దేవుణ్ణి అడిగి దేవునికి ప్రార్థన చేయవలసిందాలు. కానీ దేవుణ్ణి అడగలేదు, దేవునికి ఏమాత్రం ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయకుండానే ఆ గిబియోను తీసుకొచ్చినటువంటి ఆహారం కొంత తీసుకున్నారు, తిన్నారు. ప్రార్థన చేయకుండానే వారితో నిబంధన చేశారు. ఒకవేళ ప్రార్థన చేసినట్లయితే ప్రభు ఏదో ఒక విధంగా ఏం చేసేవాడు? మోసపోకుండా కాపాడేవాడు. మోసపోయి అవిధేయులు కాకుండా దేవుడు వారిని కాపాడేవాడు. అంటే ప్రార్థన ఏం చేస్తుంది? మోసపరచబడకుండా కాపాడుతుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే మోసపరచబడి అవిధేయులుగా చేయబడకుండా కాపాడుతుంది. కానీ వాళ్ళు ప్రార్థన చేయలేదు కాబట్టి ఏమైనారు? మోసపోయారు. మోసపోయి అవిధేయులైపోతా వచ్చారు. చూడండి, వారు మోసపోయి అవిధేయులుగా చేయబడటం ద్వారా ఆ తర్వాత ఏం జరిగిందో మనం గమనించవచ్చు. ఏం జరిగింది? ఈ గిబియోనుల సందర్భం అనేది మరి సమూయేలు 2వ గ్రంథములో వ్రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. సమూయేలు 2వ గ్రంథములో 21వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే వారి గురించి అక్కడ రాయబడింది. ఏం రాయబడిందంటే, సౌలు అనే వ్యక్తి, అంటే ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నాడు కదా, ఈ సౌలు ఏం చేశాడంటే మరి ఈ గిబియోనులో కొంతమంది చంపాడు. తను బ్రతికి ఉన్నప్పుడు సౌలు ఏం చేశాడు? గిబియోనీయుల్లో కొంతమందిని చంపాడు. మరి యెహోషువ, ఇశ్రాయేలు ఏం చేశారు? చంపమని చెప్పి నిబంధన చేశారు కదా, వాళ్ళని ఏం చేయకూడదు, ఇక చంపకూడదు అనమాట. వాళ్ళు దాసులుగా మరి నియమించబడ్డారు ఆ దినాల్లోనే. కాబట్టి ఇప్పుడు నిబంధన చేయబడింది కాబట్టి యెహోవా నామాన్ని బట్టి ఇక చంపడానికి వీల్లేదు ఈ కాలని. కానీ సౌలు ఏం చేశాడు? చంపాడు. సౌలు చంపడం ద్వారా ఏం జరిగింది? సౌలు తన కాలాన్ని ముగించుకు వెళ్ళిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజుగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు విడవకుండా కరువు వచ్చింది. ఇశ్రాయేలు అందరూ ఆ కరువు చేత బాధపడ్డారు. ఎందుకు ఆ కరువు వచ్చింది? సౌలు గిబియోనుల్ని చంపిన దాన్ని బట్టి శిక్షగా దేవుడు కరువు పంపించాడు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు, యెహోషువ మరి మోసపరచబడి అవిధేయులుగా చేయబడకుండా ఉన్నట్లయితే సౌలు ఆ గిబియోనుల్ని చంపేది ఉండేది కాదు. సౌలు గిబియోనుల్ని చంపకుండా ఉన్నట్లయితే దావీదు దినాల్లో 3 సంవత్సరాలు కరువు వచ్చేది కాదు. చూడండి, ఇక్కడ ఈ కరువు అనేది, ప్రజలకు నష్టం అనేది ఎవరిని బట్టి వచ్చింది? ఇశ్రాయేలు, యెహోషువను బట్టి వచ్చింది. వారు మోసపరచబడి దేవునికి సరిగా ప్రార్థన చేయక మోసపరచబడి అవిధేయులయ్యారు. దాని ద్వారా ఆ తర్వాత ఏం జరిగింది? దేవుని ప్రజలకు నష్టం కలిగింది. గమనించండి, మన జీవితంలో మనము సరిగా ప్రార్థన చేసుకోకపోతే, సరైన ప్రార్థన జీవితం మనలో లేకపోతే మనం మోసపరచబడి అవిధేయులం అవుతాము. మనము మోసపరచబడి అవిధేయులం అయితే, దేవునికి అవిధేయులంగా మనం ఉంటే మన ద్వారా ఏం జరిగిద్ది? నష్టము జరిగిద్ది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాలి. ప్రార్థన చేసినట్లయితే సరిగా మరి వాళ్ళు మోసపరచబడి అవిధేయులు అయ్యేవాళ్ళు కాదు. అలాగే వాక్యం ఇంకొక సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. అవ్వను గురించి మనకు తెలుసు కదా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో, అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడిందంటే, అవ్వ మోసపరచబడినట్లుగా రాయబడింది. అవ్వ ఎవరి చేత మోసపరచబడింది? అపవాది చేత మోసపరచబడతా వచ్చింది. ఆ ఏదైనా తోటలో అపవాది అవ్వతో చెప్తూ వచ్చాడు,
మరి దేవుడు ఈ చెట్ల ఫలాల్లో దేనిని తినొద్దు అన్నాడు అని చెప్పి అడిగినప్పుడు ఆమె చెప్పింది, ఫలానా చెట్టు ఫలాలు తినొద్దు అన్నాడు అని చెప్పి. మరి అపవాది ఏం చెప్పా అంటే, మరి మీరు తినొచ్చు, తింటే మీరేమవుతారు, దేవతల్లాగా అవుతారని చెప్తా వచ్చాడు. చూడండి, ఆ విధంగా చెప్పినప్పుడు మరి ఆ మాటలకు ఆమె లోబడి ఏం చేసిందంటే, దేవుడు తినొద్దని చెప్పిన పండ్లు తిని ఈమెమైంది, ఇప్పుడు అవిధేయురాలైపోయింది. అంతే కదా, దేవుని యొక్క ఆజ్ఞను మీరింది, అవిధేయురాలైపోయింది. అంటే ఇక్కడ అపవాది అవ్వను మోసపరిచి అవ్వను ఏం చేశాడు, అవిధేయురాలుగా చేశాడు. అంటే అవ్వ అపవాది చేత మోసపరచబడి అవిధేయురాలయ్యింది. దాని ద్వారా నష్టం ఎంత వచ్చింది? ఇశ్రాయేలు యెహోషువ మరి గిబియోనుల చేత మోసపరచబడి అవిధేయులయ్యారు. దాని ద్వారా 3 సంవత్సరాలు కరువు వచ్చి ఎంతో ఇశ్రాయేలుకు నష్టం కలిగింది. మరి ఇక్కడ అపవాది చేత అవ్వ మోసపరచబడి అవిధేయురాలైపోయింది. దాని ద్వారా నష్టం ఎంత వచ్చింది? లోకమంతటి మీదకి నష్టం వచ్చేసింది. చూడండి, మన జీవితంలో మరి మోసపరచబడితే ఎంత నష్టం ఉందో తెలియజేయబడతా ఉంది. మరి ఇక్కడ అవ్వ జీవితంలో మోసపరచబడి అవిధేయురాలుగా చేయబడకుండా ఉండడానికి మార్గం ఉందా అంటే మార్గం ఉంది. ఏంది ఆ మార్గము? అపవాది వచ్చి ఆ విధంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు, తినమని చెప్పినప్పుడు ఆమె ఏం చేసి ఉండాల్సింది? ప్రభువా, మరి అపవాది వచ్చి మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, మరి తినమంటావు వద్దంటావు, నువ్వైతే తినొద్దని చెప్పావు, అపవాదేమో తినమంటా ఉన్నాడు, ఏం చేయాలి అని ప్రార్థన చేసి మరి తినకుండా ఆగి కొంత సమయం అనేది వేచి ఉండి ప్రభు కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేసినట్లయితే, ప్రభుని అడిగినట్లయితే, ప్రభునకు మొరపెట్టినట్లయితే ప్రభు ఏం చేసేవాడు? ఏదో ఒక విధంగా మోసపరచబడి మరి అవిధేయులు కాకుండా దేవుడు కాపాడు ఉండేవాడేమో. కానీ ఆమె ఏం చేయలేదు, ప్రార్థన చేయకపోవటం బట్టి ఆమె జీవితంలో మోసపరచబడి అవిధేయురాలైపోయింది. వీళ్ళని గమనించండి, ప్రార్థన జీవితం సరిగా లేకపోతే, సరైన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండకపోతే, సరైన రీతిలో ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఉండకపోతే, ఇశ్రాయేలీలు మోసపరచబడి అవిధేయులై నష్టము తెచ్చినట్లుగా మనము కూడా చేయబడతాం. అవ్వ మోసపరచబడి మరి అవిధేయులై నష్టం కలగజేసినట్లుగా, నష్టపోయినట్లుగా మనం కూడా నష్టపోయి నష్టము కలగజేసే వారం అవుతాం. కాబట్టి మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. చిన్నపిల్లారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి అని ఇక్కడ రాయబడింది. మనం మోసపరచబడకుండా ఉండాలంటే, మనుషుల చేత కానీ అపవాది చేత కానీ మోసపరచబడకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. సరైన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. చేయవలసిన విధానములో అంటే పట్టుదలతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన మనము చేసేవారంగా ఉన్నప్పుడు మనము మరి మోసపరచబడకుండా కాపాడబడతాము. పిల్లలు, మన జీవితంలో మరి సరైన ప్రార్థన జీవితం ఉందా? సరైన రీతిలో ప్రభువునకు ప్రార్థించే వారంగా ఉంటున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. చాలాసార్లు మనము ప్రార్థించే విషయాల్లో తప్పిపోతా ఉన్నాం. ప్రార్థన చేయవలసిన రీతిలో ప్రార్థన చేయడం లేదు, చేయవలసినంతకు మనం ప్రార్థన చేయడం లేదు. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఇకనైనా మరి ఆ స్థితిని సరి చేసుకుని సరిగా ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండి మోసపరచబడకుండా మనం ఏం చేయబడాలి? కాపాడబడాలి. చిన్నపిల్లారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి.